మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇటీవలే కీలక నేత మల్లోజులు లొంగిపోగా ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం ముందు ఆసన్న వర్గం లొంగిపోనుంది. ఆసన్నతో పాటు మరో 200 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. లొంగిపోతున్న వారిలో మాడ్ డివిజన్కు చెందిన 100 మంది ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రూప్ష్ అలియాస్ ఆసన్న, మాడ్ డివిజన్ కార్యదర్శి రనీత, 15 మంది డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఇప్పటికే ఇంద్రావతి నది దాటి బైరాంగఢ్ కు చేరుకున్నారు. మావోయిస్టులు నదిని దాటుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. వీరిని జగదల్పూర్ తరలించేందుకు 4 బస్సులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు కామ్తేరా బీఎస్ఎఫ్ క్యాంపునకు క్యాడర్ చేరుకుంది. జగదల్పూర్ కి 200 మంది మావోయిస్టులు చేరుకున్నారు. లొంగిపోయే ముందు ఆసన్న కీలక వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగుబాటు నిర్ణయం తీసుకున్నామన్నారు. హింసా మార్గాన్ని వీడాల్సిన సమయం వచ్చిందని, మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని ఆసన్న కోరారు. కొంతమంది ఇంకా పోరాటం చేయాలనుకుంటున్నారన్నారు ఆయన. ముందుగా మనల్ని మనం రక్షించుకోవడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. ఇక అబూజ్మడ్, నార్త్ బస్తర్ నక్సల్స్ రహితంగా మారాయి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే జవాబు చెప్తామని హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేయడంతో మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, మావోయిస్టులు వరుసగా అయితే లొంగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి దీని గురించి సమాచారం. దండకార్యాలయానికి పెట్టిన పేరుగా మావోయిస్టు పెట్టిన కోటగా ఉంది. మావోయిస్టు జర్దన్ సర్కార్ ను ప్రభుత్వానికి సమాంతరంగా ప్రభుత్వాలు నడుపుతున్న పరిస్థితి గత కొన్నేళ్లుగా చూసాము. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీలో పొలిట్ బ్యూరోలో పొడుచుకునే విభేదాలు, దాంతో పాటుగా ఆపరేషన్ కగారుతో మాత్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బీజాపూర్, కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో మాత్రానికి పారామిలిటరీ దళాలతో పాటు లోకల్ బస్తర్ ఫైటర్స్ తో కూడా పూర్తిగా విరుచుకపడుతున్న పరిస్థితులు పడుతుంది. ఇటీవల కాలంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ లాంటి వ్యక్తి కూడా మే 21వ తేదీన ఎన్కౌంటర్ లో 27 మంది తన సహచరులతో పాటుగా పూర్తిగా ఎన్కౌంటర్ లో మృతి చెందిన పరిస్థితి. మావోయిస్ట్ పార్టీ ఇప్పటికీ 5 దశాబ్దాల పైగా ఉన్న చరిత్రలో కూడా ఏ రోజు కూడా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంఘటనలు కూడా ఏనాడు లేదు. తొలిసారిగా మాత్రానికి మే 21వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ లో మాత్రమే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మృతి చెందడం, ఆ తర్వాత పార్టీలో వర్గ భేదాలు పొడిచిపోయినాయని చెప్పవచ్చు. ఒక పక్క ఆపరేషన్ కగారుతో మాత్రం చుట్టుముట్టడం, అబూజ్మడ్ అడవులతో పాటు కరెగుట్ట అడవులను కూడా కేంద్ర పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా పూర్తిగా హస్తగతం చేసుకున్న పరిస్థితి. మరోపక్క కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో మాత్రానికి మావోయిస్టు పార్టీ కూడా అంతర్మతంలో పడింది. ఆయుధాలు వీడాలంటూ మాత్రానికి మల్లోజుల వేణుగోపాల్ నిన్న 3 రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను ఏదైతే ఉన్నాడో అతను కీలక వ్యాఖ్యలు చేయడం, మావోయిస్ట్ పార్టీలో అతను ఆగస్టు 15వ తేదీన లేఖలు విడుదల చేశారు. ఆ లేఖలు ఆగస్టు లేఖలు విడుదలైతే సమావేశం జరిగిన తేదీలో సెప్టెంబర్ 15వ తేదీన లేఖల్లో మాత్రానికి బయటికి రావడం కొంచెం కలకలిస్తుంది. తాజాగా ఆయన లొంగుబాటు తర్వాత ఆయన మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే మావోయిస్ట్ పార్టీ ఛత్తీస్గఢ్ దండకార్యానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జగదల్పూర్ ఏరియా, దాంతో పాటు నార్త్ బస్తర్, దాదాపు మాద్ అడవులకు సంబంధించిన ఏరియా కమిటీ కేంద్ర కమిటీ సభ్యుడు కీలక నేత మల్లోజుల తక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఆయన ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో సుమారు 140 నుంచి 200 మంది కీలక మావోయిస్టులు మాద్ డివిజన్ సంబంధించిన పూర్తి కమిటీ సభ్యులతో కలిసి పూర్తిగా లొంగిపోయినారు. ఆయనతో పాటు రనితాతో పాటుగా మరో కీలక దండకార్యానికి సంబంధించిన ఈ మాద్ ఏరియా కమిటీ పూర్తిగా సుమారు 100 మంది కీలక సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులతో పాటు ప్లాటూన్ కమిటీ సభ్యులు కూడా పూర్తిగా లొంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఆయన ఆసన్న అలియాస్ రూపేష్ తన బృందంతో కలిసి ఇంద్రావతి నది ఏరియా
ఆ అటవీ ప్రాంతం నది పరివాహక ప్రాంతం దాటుతూ మాత్రం వస్తున్న విజువల్స్ కూడా ఇప్పటికే ప్రైమ్ లైన్ ప్రత్యేకంగా ప్రసారం కూడా చేసింది. ఈ సందర్భంగా కూడా దీంట్లో ఆశన్న నిన్న జగదల్పూర్ లో ఒక మీడియాతో మాట్లాడుతూ మాత్రానికి ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవు. ఆపరేషన్ కగారుతో మాత్రం మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్నారు. ఇప్పటికీ దీనికి ఆయుధాలు వేయటమే ప్రస్తుతం ఉన్న మనం ముందున్న తక్షణ కర్తవ్యం. ముందు మనం బతికి ఉంటే ఆ తర్వాత మనం మన ముందున్న ఆశయ సాధన ఎప్పుడు ఏ విధంగానైనా సాధించుకోవచ్చు అంటూ మాత్రానికి నిన్న రూపేష్ చెప్పడం, ఆశన్న చెప్పడం కూడా కొంత మావోయిస్ట్ పార్టీని గందరగోళంలో పరిచయం చెప్పవచ్చు. మొదటగా గత వారం 10 రోజులు నెల 2 నెలలుగా సెప్టెంబర్ 15వ తేదీ 16వ తేదీ నుంచి కూడా మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేస్తున్న లేఖలో కేంద్ర కమిటీ ఆధ్వర్యంలోనే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో కూడా ఆయుధాలను వేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఆయుధాలు వీడి శాంతి చర్చలకు సిద్ధం అంటూ మాత్రం మరో పక్క చెప్పటం, ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవటం. గత ఏడాది జనవరిలో మాత్రానికి మల్లోజుల వేణుగోపాల్ భార్య సిద్ధం కూడా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోవడం, ఆ తర్వాత మరో 6 నెలల్లోనే మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోతాడంటూ దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడం, ఆ తర్వాత 8 నెలలు 9 నెలల తర్వాత మాత్రం మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం, ఆ తర్వాత ఈ 2 రోజుల తర్వాత ఈ రోజు 11 గంటల ప్రాంతంలో సీఎం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో సుమారు 200 మంది రైట్ రజనీకాంత్.